హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి బంధుమిత్రులతో మానసిక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. మనస్పర్ధలు కలుగుతాయి. అలాగే ఈరోజు ధనాదాయం సరిపోనందువలన రుణయత్నాలు అయితే చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అలాగే వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మౌనాన్ని పాటించండి. అలాగే ఈరోజు ఆర్థిక విషయాలలో మిథున రాశి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు పెద్దలను గౌరవించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ప్రేయసి ప్రియుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనుకోని ధన నష్టం అనేది కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఉదర నేత్ర అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కూడా కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి కాస్త ఇబ్బందులు అధికమయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, విద్యార్థులకు విద్యా నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు లంచాలకు ఎగబడకండి. అలాగే విద్యార్థులు సమయపాలన పాటించండి. ఇతరులపై ఆధారపడకండి. ఇక వ్యాపారస్తులు తెలియని ప్రణాళికలను రూపొందించుకొని మీరు ఇబ్బందులు పడవద్దు. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు కూడా ఈరోజు వాటిలో అసలు పెట్టుబడులు అనేవి పెట్టకండి. ఇక ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులే అధికంగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి. ఇక కుటుంబ సభ్యులతో కూడా కాస్త ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది. మీరు చెప్పేది ఒకటి, వారు అర్థం చేసుకునేది ఒకటిగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ఒక వ్యక్తిని నమ్మి తన మాట నమ్మి కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో లేనిపోని చికాకులు అనేవి ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఇంట బయట మీకు వ్యతిరేకులు పెరిగి సమస్యలను సృష్టిస్తారు. రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో నిరాశజనకంగానే సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు పని భారంతో కొంత అవస్థలు పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కొన్ని సమస్యలతోనే గడపాల్సి వస్తుంది. ఈరోజు మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది ఉండదు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం వలన, అలాగే అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.